ధరణిలో అక్రమాలను తేల్చడంపై కాంగ్రెస్ సర్కార్ దూకుడు పెంచింది. పైలట్ ప్రాజెక్టు కింద సిరిసిల్ల, సిద్దిపేటలో ఫోరెన్సిక్ ఆడిట్ చేసినటువంటి ప్రభుత్వం ఆ రెండు జిల్లాల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమవుతుంది. ఇక ఈ ఫోరెన్సిక్ ఆడిట్ తో సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతుంది? భూ ఆక్రమణలు జరిగినట్టు ఎలా గుర్తించబోతుంది? డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన లెక్కలను ఎలా గుర్తించబోతుంది? ధరణికి సంబంధించి సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. ధరణి లావాదేవీలపై కాంగ్రెస్ సర్కారు నజర్. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్. ఆ రెండు జిల్లాల్లో లెక్కలు తేల్చిన సర్కార్. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. ధరణి ద్వారా జరిగిన భూ ఆక్రమణలను తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ను ఎంచుకుంది కాంగ్రెస్ సర్కార్. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందగా ఈ రెండు జిల్లాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించింది. సర్కారు భూములను కొల్లగొట్టడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు, దరఖాస్తు ఫీజులు ప్రభుత్వానికి చేరకుండా కోట్ల రూపాయలు కాజేసినట్లు ప్రాథమిక రిపోర్టులో తేలింది. ధరణి పోర్టల్లో 52 లక్షల లావాదేవీలు జరగగా ప్రభుత్వం 32 లక్షల లావాదేవీలను పరిశీలించినట్లు సమాచారం. 4,848 డాక్యుమెంట్లలో అక్రమాలు జరిగాయని గుర్తించింది. వారందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోరెన్సిక్ అస్త్రాన్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇచ్చాం. పైలట్ మోడల్లో ఫస్ట్ సిరిసిల్ల, సిద్దిపేట రెండు జిల్లాలు ఇచ్చాం. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి ధరణిలో జరిగిన అవకతవకల్ని కూడా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా బయటికి తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఫోరెన్సిక్ ఆడిట్ తో గత ప్రభుత్వం హయాంలో బయోమెట్రిక్ సాంకేతికత ఆధారంగా జరిపిన లావాదేవీలన్నింటిపై ఆడిట్ చేయనుంది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిబంధనలు ఉల్లంఘించి 100 ఎకరాల ప్రభుత్వ భూమి తారుమారు అయిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు భూమి ప్రభుత్వంలోకి, ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల మీద రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు ప్రచారం జరిగింది. కొన్ని చోట్ల పట్టా భూముల విషయంలో కోర్టు కేసులు సైతం నమోదయ్యాయి. మహేశ్వరంలో 100 కోట్ల విలువైన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్ల మీదకు చేరినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెనుక బడా రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రస్తుతం ఈడీ, సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇలా ఒక్కో చోట ఒక్కో విధంగా ధరణిని అడ్డుపెట్టుకుని 1000 కోట్ల విలువైన భూములు చేతులు మారాయనే ఆరోపణలను ఫోరెన్సిక్ ఆడిట్తో నిగ్గు తేల్చుతామంటోంది కాంగ్రెస్ సర్కార్. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమవుతోంది.